పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రజలు మరచిపోరని, తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం మళ్లీ బలపడుతుందని, వచ్చే ఎన్నికలలో సీఎంగా కేసీఆర్ విజయం సాధిస్తారని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ 6 పథకాల హామీలు అయ్యాయా లేదా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేయాలని అంటున్న నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డితో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. మనకా నుంచి వెళ్ళి నీళ్లు పోయినాయి. మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం తీసుకుపోయారు. మన నీళ్ళు నిండబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నెల 13వ తారీఖు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థి కంచెల్ల కృష్ణారెడ్డి గెలుపుకు అనిశ్చయం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనం గుర్రంపూడి మండల సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ పాశం గోపాల్ రెడ్డి సార్తో ఉన్నాం. వారిని అడిగి తెలుసు ప్రచారం ఎట్లా సాగుతుంది, వారి మాటలు. నమస్తే సార్. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు సారు. నమస్తే సార్. చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? మీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? మా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ మోసపోయి మా వాళ్ళంతా ఓట్లు వేయడం జరిగింది. అంటే మా వాళ్ళు ముఖ్య కార్యకర్తలు కాదు, కానీ మీడియేటర్లు వేయడం జరిగింది. ఇప్పుడు ఆ మీడియేటర్ తెలిసిపోయింది. కాంగ్రెస్ మోసపూరిత మాటలు చెప్పి మా ఓటు దండుకున్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పారో అలా సగం కూడా చేయలేని పరిస్థితి ఉంది. చేయలేరు కూడా ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే ఆ గ్యారెంటీలను చేయాలంటే చాలా బడ్జెట్ కావాలి. అది జరిగే పని కాదు. కాబట్టి మా వాళ్ళకి కూడా అర్థమైంది. చదువురాని వాళ్ళు కూడా ఊర్లలో లేవరోళ్ళు కూడా మీరు ఎందుకు వేసినా కూడా ఎందుకు కేసాను వదులుకుంటుంది, బయట వెళ్ళి మనకి దుల్లపోతు పోతుంది, మర్రే పాలిస్తుండే దుల్లపోతు పెట్టుకుంటుంది, ఎట్లా చేయాలనే ఆలోచన మరి ప్రజల్లో వచ్చింది. కాబట్టి కృష్ణారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్తున్నాం. మా గుర్రంపూడి మండలం నుంచి కూడా 3-6 వేల మెజార్టీ ఇస్తారని కూడా తెలియపరుస్తున్నాం. సార్ చెప్పండి, మీ గుర్రంపూడి మండలం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది నాయకత్వం ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం జరిగింది. అటువంటి ఆ నాయకుల లోపం కనపడుతుందా? మీరు ఎట్లా చూస్తున్నారు? నాయకులు పోయారు. మరి ఇప్పుడు ఒడ్డు నానబోస్తే ఏమవుతుందంటే ఇతర పొద్దులో పోస్తాం మంచిగా మొలగాలని, కానీ పోసినప్పుడు తాడు పైకి వస్తుంది. ఆ తాడు నుంచి బయట పడేస్తాం. ఒడ్లు అసలు ఒడ్లు లోపల ఉంటాయి. ఆ ఒడ్లు మనకి ఇచ్చామంటే అవే పంట పండిస్తాయి. కానీ ఇప్పుడు పోయినంత తాడు, ఆ తాడు పోవడమే మంచిది. ఎందుకంటే ఆ తాడుతో పండేయలేదు, వచ్చేది ఎప్పటికీ డేంజలేదు. కాబట్టి ఈరోజు ఉన్న వడ్లే విత్తనాలై ఈ పంట పండించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించే ఈరోజు ఉన్న కార్యకర్తలు గట్టేయాలని చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. రాష్ట్రంలో ఎన్నో పథకాలు కూడా తెచ్చేయాలని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకు ఈసారి ఓటమి పాలయ్యారనుకున్నారు? ఓటమి పాలంటే మరి వాస్తవానికి కేసీఆర్ కూడా కొంత 2-3 మందిని ఎమ్మెల్యేలు మార్చి మటుకు మళ్ళా ప్రభుత్వం ఆయన కళ్ళు మూసుకు వచ్చేది. కానీ అది కొంచెం లోపం వల్ల మార్చలేకపోయిండు. 20 మంది ఎమ్మెల్యే మారిస్తే కంపల్సరీ ప్రభుత్వం వచ్చేది. కానీ కేసీఆర్ మీద కోపం మీద ఓటు కాదు, ఎమ్మెల్యేల మీద కోపంతోనే కొంచెం జనాలలో మార్పిడి జరగడం జరిగింది. సో చెప్పండి, 6 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఇంకా అమలు చేయట్లేదని మీ ముఖ్యమంత్రి, మీ నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ కావచ్చు, బస్సు యాత్రలు, రోడ్ షోలు చేస్తా ఉన్నారు. సో ఎట్లా ఉంది కేసీఆర్ గారి యాత్ర వల్ల? కేసీఆర్ యాత్ర ఎట్లుంటుంది? జాతర ఎట్లుంటుంది? నిత్యం జాతర వేరు, మామూలు జాతర వేరు. ఇప్పుడు ఏడాదికి ఒకసారి జాతర చూడు ఎట్లా ఉంటుంది జనాలు. అట్లా జనాలు లైన్ కట్టి ఆయన ఎక్కడ పోతే అక్కడ
ఎక్కడ పోయినా కానీ కిలోమీటర్ కొద్ది జనాలు జాతరలాగా ఉండి ఆయనకు మరి బస్ కాడి పోతే నీళ్లు పోసి హారతులు ఇచ్చి పూలు చల్లి పూలు దండలేసి ఆయనకు జన సందోహం చూపిస్తూ మేము తప్పు చేసినాము ఇది తప్పు చేయము అని ఆయన ముందే వాళ్ళే బస్ ఆగి చెప్పే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ బస్ యాత్ర వల్ల మన రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందా? ప్రధానంగా నల్గొండలో ఇక్కడ పోటీ చేసే ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ జానారెడ్డి కుమారుడు, ఇటు నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, ఇంకో పార్టీ కూడా పోటీ చేస్తుంది. ఎట్లా ఉండబోతుంది మీ పార్లమెంట్? మా పార్లమెంట్ నల్గొండలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే జానారెడ్డి గారు ఉండాలి, ఆయన కొడుకు ఉండాలి, ఇంకో కొడుకు ఉండాలి అని జనాలలో కూడా వచ్చేసింది. ఇది వారసత్వం ముగ్గురు ఉండాలన్నా మరి కేసీఆర్ని అన్నారు వారసత్వం అని, ఇక వారసత్వం ముగ్గురు అవుతారు. మరి ఎందుకు వేయాలనేది కూడా అదొక పాయింట్. తర్వాత ఈ 6 గ్యారెంటీలలో కూడా ఏం చేయాలని కూడా జనాల వచ్చింది. ఎందుకంటే సాగర్ కాలువ ఎండిపోయి చాలా మందికి ఇక్కడ బోర్లు ఎండిపోయి, తోటలు ఎండిపోయి, పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఉంది. చెర్ల ప్రతి సంవత్సరం మరి 10 ఏళ్ళ నుంచి ఎప్పుడు చూసినా చెరువు అడుగులు వెళ్ళి జమ్ము పట్టి జమ్ము ఉండేది. కానీ ఈ సంవత్సరం 5 నెలలనే ఆ జమ్ము పోయింది, ఆ కాలువ పోయింది, నీళ్లు కూడా వాళ్ళు చేరకపోయారు, సాగాల నీళ్లు కూడా. కాబట్టి వాళ్ళు ప్రజాపాలన చేరాకపోయింది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ వెనుకబడే పరిస్థితి ఉంది, టీఆర్ఎస్ పార్టీ ముందు పోయే పరిస్థితి ఉంది. ఫైనల్ గా చెప్పండి, మీకు మీ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఓట్లు ఎందుకు వేయాలంటే ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ మీరు ఏమి చెప్పబోతున్నారు? టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలంటే ఈరోజు కేసీఆర్ గారు 3 నెలలు బోన్లో ఉన్నాడు. బోన్లో ఉంటే లేవంకూరు కాంగ్రెస్ అంటే ఇంకా కేసీఆర్ బయటికి రాడు, ఆయన ఓడిపోయింది, ఆయన బిడ్డ జైల్లో పోయింది, ఆయన కాలు విరిగిపోయింది, ఇంకా తిండి పోయింది కాబట్టి ఆయన బయట రాడు, మాదే రాజ్యం అని వాళ్ళు చాలా అనుకున్నారు. కానీ ఆ పులి ఊకునే పిల్ల కొంచెం మంచిగా ఉంటే ఆ పులి ఊకునేది కాదు. 100 రోజులు టైం ఇచ్చి కాదు, 100 రోజుల దాకా ఎవరితో మాట్లాడలేదు, ఆయన ఏది స్పీచ్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరి 100 రోజుల తర్వాతనే ఆయన ఎక్కడైతే కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, సూర్యాపేట కానీ అక్కడ పొలాలు ఎండిపోతే రైతు దగ్గర పోయి చక్కగా వాళ్ళని పరామర్శించిన వ్యక్తి ఆయన. కానీ సీఎం గారు ఇంతవరకు ఒక్క దగ్గరికి రైతు గారు పోయి ఏమైంది అని అడిగే పరిస్థితి లేదు, అడగదు కూడా. రైతు సమస్య గురించి ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ కు ఈరోజు నష్టం వచ్చి బీఆర్ఎస్ కు లాభం వచ్చే పరిస్థితి ఉంది. సో చెప్పండి, ఫైనల్ గా మీరు మీ ప్రాంత ఓటర్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు ఏం చెప్పబోతున్నారు? నేనేం చెప్తామంటే అందరికీ ఏం చెప్తాం, మోసపోకురి. ఎందుకంటే మరోసారి మన ప్రభుత్వం వస్తుంది. నా 5 ఏళ్ళు అయిపోయింది, 3-4 సంవత్సరాలు అయితే మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ వస్తేనే అని ప్రజలు ఆలే చెప్తారు, ఏం చెప్పడం కాదు. కేసీఆర్ వస్తేనే మాకు లాభం అవుతుంది, కేసీఆర్ ఉంటేనే బాగు. మరి కేసీఆర్ కూడా రోజు చెప్తున్నాడు 12 ఎంపీలు గెలుస్తాము కంపల్సరీ తెలంగాణలో, తర్వాత చక్రం కూడా చెప్తాము సెంట్రల్లో అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి కంపల్సరీ మేము కూడా చెప్తున్నాం ఘంటాపదంగా 12 సీట్లు గెలుస్తాను సర్వే చెప్తుంది, కేసీఆర్ గారు చెప్తున్నారు. కాబట్టి 12 సీట్లు గెలిచిన తర్వాత మాదే సీఎం హోదాలో కేసీఆర్ ఉంటాయని కూడా చెప్తున్నాం. సో ఇది చెప్తుంది సీనియర్ భాష గోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్లో గెలుపు మాదే, కేసీఆర్ నాయకత్వం మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ధీమాగా చెప్తాను.